ఉప్మా టీ ఛానల్కి స్వాగతం అండి. సావిత్రి గారు తను చేసిన కర్మే తనకి తిరిగి వచ్చింది. సావిత్రి గారికి 18 సంవత్సరాలు. అప్పటికి తను చిన్నప్పటి నుంచి తండ్రి లేకుండా పెరగడంతో ఒక అబ్బాయిలోని తన తండ్రి ఆదరణ పొందింది, ప్రేమించింది. మరి జమినీ గణేషన్కి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారు అన్నప్పుడు తను ఎందుకు సావిత్రి గారిని చేరదీయాలి? సావిత్రి గారు హోమ్ రెక్కర్. మరి జమినీ గణేషన్ అంటే జమినీ గణేష్ని ఏమైనా కిడ్నాప్ చేసి తను ఏమైనా పెళ్లి చేసుకున్నారా సావిత్రి గారు? జమినీ గణేషన్కి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని తెలిసాక సావిత్రి గారు దూరమే పెట్టింది. పుష్పవల్లి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను చూసి బాధపడిందే తప్ప పుష్పవల్లితో గొడవపడి తనేమి జమినీ గణేష్ని పెళ్లి చేసుకోలేదు. అప్పటికి కూడా జమినీ గణేషన్ మాటలతోనే సావిత్రి గారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఒక 18 సంవత్సరాల అమ్మాయి నుంచి ఇంకంతకన్నా ఏం ఆశిస్తారు చెప్పండి? అలాగే ఇప్పుడు సావిత్రి గారు కూడా తన కష్టంలో ఉన్నప్పుడు డబ్బులు అవసరం ఉన్నా సరే జమినీ గణేషన్కి అడగలేదు. మామూలుగా సినిమా ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే సినిమాలోని జమినీ గణేషన్ వేరొక అమ్మాయితో చూసేసరికి సావిత్రి పుష్పవల్లికి ఏదైతే మిగిల్చిందో అదే తనకి తిరిగి వచ్చింది. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరైతే క్రియేట్ చేశారో కానీ వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే కంటెంట్ కోసమో లేకపోతే పేజ్ హైలైట్ ఏదైతే అవ్వనివ్వండి, అసలు ఏమైనా ఆలోచించారా ఈ విషయం మీదనా? కానీ మొత్తానికి చాలామంది ఏంటంటే ఎక్కడో నిజంగా చాలామంది మరి జమినీ గణేషన్ ఏమైనా చిన్నపిల్లోడా, మరి తన సంగతి ఏంటి అని అన్నారా. కానీ అంటే టకటక ఒకటి ఏదైనా సరే చూడండి కంటికి కనిపించింది నిజాలు అన్నట్టుగా ఇప్పటికీ కూడా పాటల సెక్షన్ కిందన కూడా సావిత్రి గారు హోమ్ రెక్కర్. అసలు లేని మనిషి మీద ఎవరో ఏదో లేనిది సృష్టించి ఏదో ఒక రీల్లో కంటెంట్గా పెడితే ఇంకా అదే పట్టుకుంటారా? ఒక లేని మనిషి మీద అలాంటి లేని అబండాలు ఎప్పుడు కూడా వేయకూడదు. అంటే ఏమనుకుంటున్నారంటే ఏముందిలే సోషల్ మీడియా ఏదోటి మాట్లాడేయచ్చు, ఏదోటి కమెంట్ చేసేయచ్చు అని అనుకుంటున్నారు. కానీ అది కూడా ఒక మనిషిని మనం ఇండైరెక్ట్గా బాధ పెట్టినట్టే. జమినీ గణేషన్ కూడా చివరిలోనే తన అసిస్టెంట్ దగ్గర ఎక్కడో మోసపోయాడు. కానీ ఇవన్నీ కూడా ఆ రాష్ట్రం వాళ్ళు చూపించనివ్వరు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం తెలుగు వాళ్ళు ఇచ్చినంతగా చనువు ఎవ్వరు కూడా వాళ్ళ ఆర్టిస్టులని కూడా తక్కువ చేయనివ్వరు. కనుక ఇప్పటికన్నా సరే సావిత్రి గారి పాట మహానటి సినిమా కానీ చూస్తే ఇప్పటికి కూడా సావిత్రి గారు హోమ్ రెక్కర్ అని కనిపిస్తుంది. కనుక ఈ వీడియో చూసైనా సరే కనీసం నేను చెప్పింది ఏదైనా అర్థమైనా కూడా దయచేసి ఒక లేని మనిషి మీద అబాండాలు వేయడం అనేది ఆపేస్తే మన వాళ్ళకి మళ్ళీ మనమే సపోర్ట్ ఇచ్చామన్న మళ్ళీ ఇదే మాట నేను ఇంతకుముందు కూడా తనూజ విషయంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా.